మీరు ఏం చేస్తున్నారు? నేను ఈరోజు వీట్ నూడిల్స్ చేస్తున్నాను. బాగా ఈజీగా ఉండేది ఎంచుకున్నారనమాట, టేస్టీగా ఈజీగా ఉండేలాగా. సో పర్లేదు, మీరు ఏం చేసినా పర్లేదు, ఎందుకంటే మీరు ఇవాళ చాలా అరుదు కాబట్టి చేయడం. ఇట్స్ ఓకే. స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, సో మరి వీట్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వీట్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చపాతీలు 2, తరిగిన క్యాబేజ్ అరకప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. సో వీట్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఓకే అండి, రెడీయా మీరు? ఓకే మేడం. చెప్పండి, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే ఓకే. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా క్యాబేజీ ఓకే కంప్లీట్ వేసేసుకుందాము. దీంతో మనకు టేస్ట్ వస్తుంది. ఓకే, సో క్యాబేజ్. ఓకే. వంటలు అలవాటా అండి మీకు? అప్పుడప్పుడు చిన్న పిల్లలకి కదా చేస్తుంటాం, మా పాపలకి మా పిల్లలకి చేస్తాం. ఏ రకమైనవి చేస్తూ ఉంటారు? ఎగ్ నూడిల్స్ అలాంటివి చేస్తాం. నూడిల్స్ అయితే కామన్. అది అలాంటిది కాబట్టి ఇది చేస్తున్నాం. ఇదైతే మీకు అలవాటు అవుతుంది. ఓకే. సో ఈ రోజు మీ ఇద్దరికి పోటీ అన్నమాట. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలవాలనుకుంటున్నారు? నేనైతే మా మిస్సెస్ గెలవాలనుకుంటున్నాను. ఎందుకలాగా? ఆమె గెలిస్తే నేను గెలిచినట్టే కదా. కాదు, ఆవిడ గెలవకుండా మీరు గెలిస్తే మీరు వంట చేయాలి కదా మళ్ళీ ఇంట్లో. అది కూడా ఒక పాయింట్. అదే పాయింట్, అది కూడా కాదు, అదే పాయింట్. సో క్యాబేజ్ కొంచెం వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక క్యారెట్ కూడా వేసేసి కలిపేసేద్దాం. ఓకే. అయితే వీట్ నూడిల్స్ అన్నారు కదండి, ఇప్పుడు ఏంటి వీట్ నూడిల్స్ అంటే ఎలా చేస్తున్నారు? వీట్ నూడిల్స్ అంటే మనం ఫస్ట్ చపాతీ పిండి చేసుకున్నట్టు చేసేసి దాన్ని చపాతీ చేసిన తర్వాత వాటిని కట్ చేసుకొని ఇందులో నూడిల్స్ బదులు చపాతీ వేసుకోవడం. ఇలా చపాతీని ఇలా కట్ చేసేసుకో. ఈ ఐడియా ఎవరిదండి? మా పిల్లలకి చేస్తుంటాను కదా, డిఫరెంట్ గా కావాలనేసి మా మిస్సెస్ నాకు చెప్తే నేను చేశాను. ఒక రోజు మీ ఆవిడ చపాతీలు చేస్తే అది మిగిలిపోయాయి. సో వాటిని ఏం చేయాలో అర్థం కాక మీరు ఇలా చేశారు. అంతేనా? మీరు ఏదిచ్చినా నూడిల్స్ గా మార్చగలరు. ఏ జాబ్ చేస్తూ ఉంటారు? నేను ప్రైవేట్ కంపెనీలో, మార్కెట్ కంపెనీలో జాబ్ చేస్తాను. ఓకే, సో వర్కింగ్ అవర్స్ అన్ని కూడా బిజీ. ఓకే. జనరల్ గా వీకెండ్స్ లో ఫ్రీగా ఉంటారా? ఉంటాను. ఈవినింగ్ టైమ్స్ లో, వీకెండ్స్ లో ఫ్రీగా ఉంటారు. ఆ టైంలో ఇలాంటివి చేస్తుంటాం. రోజు మమ్మీ చేసినా వద్దు, డాడీ మీరు చేయండి అని అడుగుతారండి. ఈయన రోజు మమ్మీయే కాదు నేను కూడా చేస్తా అంటారా? వాళ్ళు అడుగుతారు. వాళ్ళే అడుగుతారు. ఏం చేస్తుంటారు మీ పిల్లలు? ఒక బాబు 4th క్లాస్ అండి, ఇంకో బాబు 3 years old. 3 ఏళ్ళు. చిన్న పిల్లలు. సో క్యారెట్ అండ్ క్యాబేజీ బాగా వేగాలి. నెక్స్ట్ ఏం వేసుకుందాం? నెక్స్ట్ మిర్చి. ఓకే, కట్ చేసుకున్న మిర్చిని కూడా నూడిల్స్ లో చేశారే? అది సేమ్ అలానే అంటే వాళ్ళ పిల్లలకు కూడా ఇష్టం ఉంటుంది కదా. తింటారు. అది లైట్ గా కారం ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం. సోయా సాస్ ఓకే, 1 స్పూన్ సోయా. తర్వాత టమాటో సాస్ వేసుకుందాం. దీంట్లో లైట్ గా కారం వేసుకుందాము. కారపొడి, ఉప్పు కలిపేసింది. ఇప్పుడు నూడిల్స్ బదులు మనం చపాతీ. ఓకే, చపాతీని నూడిల్స్ లాగా కట్ చేసిన నూడిల్స్. ఉప్పు కలిపేసి పెడతామండి కారంలోనే. ఓకే, అలా కలిపేసి పెట్టేసి బెస్ట్ కదా మనకు కూడా. చపాతీతో నూడిల్స్ గుడ్ ఐడియా. అయిపోయింది. తర్వాత మనం గార్నిష్ చేసుకోవడం అంతే బౌల్లో తీసుకొని. మనకి యాక్చువల్ గా నూడిల్స్ ప్రాసెస్ చాలా ఫాస్ట్. దాంట్లో మనం ఆల్రెడీ చపాతీ కూడా చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఈజీ. సర్వ్ చేసేద్దామా? చేసేద్దాం. ఇక్కడ పెట్టేసేయండి. మనం కొద్దిగా గార్నిష్ చేసేసుకుందాం. ఓకే, సో కొంచెం ఆనియన్స్ అండ్ క్యారెట్స్ తో క్యారెట్ ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఓకే, డన్. వీట్ నూడిల్స్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వీట్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా చపాతీలను ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన క్యాబేజ్, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, సోయా సాస్, టొమాటో సాస్, కారం, చపాతీ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వీట్ నూడిల్స్ రెడీ.
వీట్ నూడిల్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసేద్దామా? మీరు కూడా తీసుకోండి రాజు గారు. ఓకే, వరప్రసాద్ గారు నచ్చిందా? బాగుంది, చాలా బాగా చేశారు కదా? చాలా బాగా. సాసెస్ అవి బాగా వేసాయి. సాసెస్ అన్ని వేయడంతో బాగుంది. మీకు ఎలా అనిపించింది? బాగుంది. నచ్చిందా? సూపర్. రాజు గారు సో బేసిక్ ఏంటంటే మనకి వీట్ నూడిల్స్ అని కూడా మనకు దొరుకుతున్నాయి. మామూలు రెగ్యులర్ గా మనం యూజ్ చేసే నూడిల్స్ లాగానే వీట్ ఫ్లవర్ తో చేస్తున్నారు. సో ఇది బేసిక్ ఏంటంటే మనకి రిఫైన్డ్ ఫ్లవర్ తో చేస్తారు రెగ్యులర్ గా యూజ్ చేసేది. సో ఇప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ అందరికి వచ్చేసింది కాబట్టి కొంచెం అలాంటి వాళ్ళ కోసం మిక్స్డ్ ఫ్లవర్ తో కూడా చేస్తున్నారు. సో ఇది ఏంటంటే చపాతీ నూడిల్స్ కూడా దొరుకుతాయి. సో ఇది జనరల్ గా ఏంటంటే మనకు లెఫ్ట్ ఓవర్ ఇంట్లో ఉన్నప్పుడు సో ఇలా ఎందుకంటే పిల్లలకి నూడిల్స్ ఎక్కువ ఇష్టం ఫ్రైడ్ రైస్ లో. సో ఆ ఫ్లేవర్స్ యాడ్ చేసామంటే సో అవి ఆ పూటకి అయిపోతాయి చపాతీలు అన్ని ఖాళీ అయిపోతాయి. సో వీటి మనం బేసిక్ ఏంటంటే చపాతీ నూడిల్స్ అనుకోవచ్చు. అంటే ఇండియన్ నూడిల్స్, అది చైనీస్ నూడిల్స్, ఇది ఇండియన్ నూడిల్. బాగుంది, వెరీ నైస్ అండి. వీట్ నూడిల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం, అంటే పైపోతగా ఎన్ని మాయిశ్చరైజర్స్ కానీ, ఎన్ని క్రీములు కానీ, ఎన్ని షాంపూలు కానీ, ఆయిల్స్ కానీ అప్లై చేసినప్పటికీ స్కిన్ కానీ హెయిర్ కానీ మరింత అందంగా కాంతివంతంగా ఉండాలి, న్యాచురల్గా అందంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఫుడ్ను బట్టే ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం వల్లే మన స్కిన్ కానీ హెయిర్ కానీ ఆరోగ్యంగా కనిపిస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది కూడా. ముఖ్యంగా తాజా ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, బీన్స్, క్యారెట్ ఇలాంటివి కనుక మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మన జుట్టు కానీ స్కిన్ కానీ మరింత కాంతివంతంగా మరింత ఆరోగ్యంగా ఉంటుంది. అందరూ కూడా స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి, స్లిమ్గా కనిపించాలి అనే కోరుకుంటారు కదా. మరి స్లిమ్గా ఉండాలి అంటే, ఊబకాయాన్ని తగ్గించుకోవాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 1 స్పూన్ అల్లం రసం, 1 స్పూన్ కలబంద రసం, 1 గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కలుపుకొని ఉదయాన్నే తాగాలి. ఇలా రోజు చేస్తూ జీవనశైలిలో కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే, అంటే ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ, అలాగే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ, కొద్దిగా వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు బరువు తగ్గుతారు. ఒక్కోసారి ఇంట్లో కబోర్డ్స్లోను, కిచెన్లోను ఇలా బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి. ఈ బొద్దింకలను చూస్తే చాలా మంది చికాకు పడుతూ ఉంటారు. దేనిలో చూసినా బొద్దింకలు కనిపించేస్తూ ఉంటాయి. ఒకసారి మనం తినే ఆహారంలో కూడా మిక్స్ అయిపోతూ ఉంటాయి. మరి బొద్దింకలు తగ్గించుకోవాలి అంటే వెల్లుల్లిని బాగా దంచి కాస్త వేడి నీళ్ళలో కలిపి బొద్దింకలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఈ నీళ్ళని కనుక చల్లినట్లయితే బొద్దింకలు ఇక ఆ ప్రాంతానికి అస్సలు రావు. టీనేజ్ యువకుల్లో మొటిమల బెడద అనేది ఎప్పుడూ ఉండేదే. దీనికోసం మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం. అలాగే ఈ సమ్మర్లో జిడ్డు చర్మం ఉన్న వారికి మొటిమల సమస్య మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. ఎటొచ్చి మొటిమలు తగ్గాలి అంటే కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో దాల్చిన చెక్క పొడి వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ మొటిమలు ఉన్న ప్రాంతంలో ఈ పేస్ట్ని అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 గంట పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. సీజనల్గా చింతపండు దొరికినప్పుడు మనం తీసుకుని చాలా రోజుల పాటు నిల్వ ఉంచుకుంటాం. సంవత్సరానికి సరిపడా చింతపండు ఒకేసారి నిల్వ ఉంచుకుంటూ ఉంటాం. మరి చింతపండు అలాగే ఉండాలి, కలర్ మారిపోకుండా ఉండాలి అంటే, నల్లబడకుండా ఉండాలి అంటే చింతపండు నిల్వ ఉంచేటప్పుడు అందులో కాస్త ఉప్పు చల్లి ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా చింతపండు పాడవదు, నలుపు రంగు కూడా రాకుండా తీసుకున్నప్పుడు ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో ఉంటుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత పరగడుపున 1 గ్లాస్ కానీ, హాఫ్ లీటర్ కానీ మంచినీళ్ళు తాగడం చాలా మంది అలవాటుగా చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచి అలవాటు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పెద్ద ప్రేగు క్లీన్ అవుతుంది. దాంతోపాటు కొత్త రక్తం అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఎముకలు, కండరాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఇంకా జీర్ణక్రియ కూడా సాఫీగా జరుగుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం? ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేస్తూనే 1 గ్లాస్ నీళ్లు తీసుకోవడం అలవాటు చేసుకోండి.